నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేటలో టిట్కో గృహాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేదోడి సొంతింటి కలే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. నెల్లూరులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. గత ప్రభుత్వంపై విమర్శలు. నెల్లూరులో కలకలం రేపిన జంట హత్యలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అజితా వేజండ్ల. అక్రమ సంబంధమేనని అనుమానం. మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన మేకపాటి. ఆర్థిక సాయం అందజేత సీఎం చంద్రబాబుపై మండిపాటు. తిరుపతి జిల్లా నాయుడుపేటకు సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో కలిసి సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆయన పర్యటించారు. టిట్కో ఇళ్ల వద్దకు చేరుకున్న మంత్రికి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఏపీ టిట్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, గ్రీన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ టిట్కో ఇళ్ల ప్రాంగణంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. రెండో విడతలో నిర్మించబోయే టిట్కో ఇళ్లపై అధికారులతో చర్చించారు. అనంతరం నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిట్కో గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లు పంపిణీ చేసిన ఘనత తమదేనని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిట్కో ఇళ్ల గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీఎంకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారితో కలిసి సామూహిక గృహ సముదాయాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 విడతల్లో 5.5 లక్షల ఇళ్లను నిరుపేదలకు అందజేసినట్లు సీఎం తెలిపారు. పార్కులు, వాకింగ్ ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాలతో ప్రైవేటు అపార్ట్మెంట్లకు దీటుగా టిట్కో గృహ సముదాయాలను ప్రభుత్వం నిర్మించిందన్నారు. G+3 విధానంతో సకల హంగులు, పూర్తి నాణ్యతతో టిట్కో గృహాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 21 నెలల్లో 2 విడతల్లో 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వందేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనందరూ ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూసాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకునే సందర్భంగా మీ ముఖంలో ఆనందం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండేటట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఆ రోజు దిశానిర్దేశించారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు తిరిగా. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే అంతకంటే మంచి ఖర్చు ఎంత ఖర్చైనా పర్వాలేదని 7 లక్షల అవసరం శాంక్షన్ చేస్తే 1 2 కాదు 7 లక్షల అవసరం. అందులో 300 చొరబడులతో డిజైన్ చేస్తే కొంతమంది మహిళలు వచ్చి బ్యాంకులు కొంత కట్టుకుంటాం, కొద్దిగా పెద్ద హౌస్ కట్టుకున్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి, మేము బ్యాంకు కట్టుకోగలంటే 3 రకాల డిజైన్ చేశారు. 300, 365, 430 చాలా చక్కగా చేసి అన్ని గ్రౌండ్ చేసి గ్రౌండ్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజలు వ్యక్తించి ఆ 7 లక్షల్ని 2,60,000 కుదించారు. లాంగ్ పీరియడ్ ఉండాలి, సస్టైన్ కావాలి, అక్కడ టెక్నాలజీ తీసుకురామంటే ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. గతంలో దళారీలు, మిల్లర్ల దురాఘాతాలకు రైతు బలయ్యాడని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరులోని ఎనమడుగు ధాన్యం కేంద్రాన్ని ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇనమడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చేయలేదని, అసలు ధాన్యం సేకరణ చేయకుండా రైతులను నిలువున ఉంచారని అన్నారు. ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్మాల్ చేసి 82 కోట్ల మేర అవినీతి చేశారన్నారు. వైసీపీ నాయకులు రోలెక్స్ వాచీలతో తిరిగితే అన్నం పెట్టే సగటు రైతు మొర వినే నాదుడు లేక వేదన పడ్డారన్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో మెల్లగా వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, గత ఏడాది 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే 60,000 మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య రేషన్ కార్డు సమస్య అన్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయమై మంత్రి ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాజముద్రతో పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 48,30,000 మెట్రిక్ టన్నులు 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసాం. ఒక నెల్లూరు జిల్లాలో ఎందుకు రావాల్సిన సమస్య చెప్పండి? ఇక్కడ పొరపాటు ఎక్కడ ఉంది? అధికారుల్లో పొరపాటు ఉందా? మిల్లర్లో పొరపాటు ఉందా? ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో పొరపాటు ఉందా? లేదా కష్టపడి పనిచేసే మన కూలీ సోదరులు హమాలీ లేకపోవడం వల్ల పొరపాటు ఉందా? గోతాల విషయంలో పొరపాటు ఉందా? గన్నీస్ బ్యాగ్లో ఇక్కడ పొరపాటు ఉందా? ఇవన్నీ మేము సాయంత్రం కల్లా అవగాహన తెచ్చుకుని దీనిపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. కొవ్వూరు నియోజకవర్గంలో నేను మాటిస్తున్నాను. ఉదయం ఎమ్మెల్యే గారు ఇంటికి ఆహ్వానించినప్పుడు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడున్న రైతాంగం, ఇక్కడున్న మహిళామణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా చెప్తున్నాను, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ప్రభుత్వానికి ప్రతి బస్తా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు మాటిస్తున్నాను. గత సంవత్సరం చేసిన దానికన్నా కనీసం 100% ఎక్కువ మనం కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎక్కువగా వచ్చి అమ్మాలన్నా కూడా మీరు ముందుకు రండి, మేము మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే ఇన్ని సంస్కరణలు, ఇన్ని ఆలోచనలు చేసిన కార్యక్రమం ఏనాడు ఏ ప్రభుత్వం చేయలేదు రైతాంగాని కోసం. మీరే చూశారు, ఆర్థిక ఇబ్బందులున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగానికి కాపాడుకుంటూ మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డుల విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ, మరోసారి మా కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి, రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు జిల్లాలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఘటనా స్థలాన్ని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమై ఉండవచ్చని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి అంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి సాక్ష్యాలను సేకరించాలని ఎస్పీ సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వడ్డిపల్లె మెయిన్ రోడ్డులో 2 వ్యక్తుల అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పెద్ద పుత్తేడు గ్రామానికి చెందిన కందుర్తి వెంకటేష్, సంగం మండలం రంగారెడ్డి పాలెనికి చెందిన బాల వెంకయ్య అనే వ్యక్తులు వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం డీజిల్ తెచ్చుకునేందుకు వెళ్లి మార్గమధ్యంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. పరాయి ఊరికి చెందిన యువకులు వడ్డిపాలెం యువతితో అక్రమ సంబంధం కలిగి ఉండడం హత్యలకు కారణంగా భావిస్తున్నారని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. అన్ని విషయాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ఘటనను అనుమానాస్పద హత్యలుగా భావిస్తున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి విచారిస్తున్నారు. వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెదపుత్తేడు వెళ్ళే గ్రామం వెళ్తూ
గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన ఒక వ్యక్తి రోడ్డు మార్జిన్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కజిన్స్ మొత్తం చూసి రక్త పొడిలో చనిపోయి ఉన్నారని చెప్పి నోటీస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడికి వచ్చాము. క్లూస్ టీము బ్లాక్ స్పాట్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు మేము అందరం ఈ క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాము. ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసిజన్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు అని ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని కొడవలూరు మండలం గండవరం గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల, అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ ఏ శ్రీనివాసరావుతో ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అప్పటికప్పుడే అక్కడ ఉన్న క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్కు సాక్ష్యాల సేకరణపై తగిన ఆదేశాలు జారీ చేశారు. క్రైమ్ సీన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి సాక్ష్యాలను సేకరించాలని సూచించారు. ఈ హత్యా ఘటనపై వేగవంతమైన దర్యాప్తు చేపట్టేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొడవలూరు ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, బుచ్చి టౌన్ ఇన్స్పెక్టర్ మాతంగి శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ సీఐ వేణు, పొదలకూరు సీఐ జి వెంకట్రావు, కావలి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక టీంలు హంతకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. 29వ డివిజన్ ఆటో నగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29వ డివిజన్ అభివృద్ధికి 2,75,00,000 రూపాయల నిధులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కేటాయించారని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్లో 75 లక్షల రూపాయలతో డ్రైన్లకు 3 బాక్స్ కల్వర్టులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆటో నగర వాసులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు. నిధుల లభ్యతను బట్టి రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ వీరశేఖర్ రెడ్డి, ఏపీ రీడింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 77 లక్షల రూపాయలతో ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాం. అది కాకుండా ఈరోజు 75 లక్షల రూపాయలతో 730 మీటర్ల డ్రైన్ ఎక్కడెక్కడ ఆటోనగర్లో అవసరం ఉందో స్థానికుల సూచన మేరకు, సలహా మేరకు 730 మీటర్ల డ్రైను, అదేవిధంగా 3 బాక్స్ కల్వర్ట్లు, ఈ 2 కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా మనం అభివృద్ధి పనుల మీద శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసే సమయం కూడా తెలిపి అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం ధ్యేయంగా పనిచేస్తున్నాం. మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేఘపాటి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. మార్కాపురం ప్రైవేటు ట్రావెల్స్ అగ్ని ప్రమాద ఘటనలో సజీవ దహనమై బాధిత కుటుంబాలను, గాయపడిన కుటుంబాలను ఆయన వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. సజీవ దహనమైన మృతుల కుటుంబాలకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ₹1,00,000 చొప్పున అదనంగా మరో ₹50,000 వంతున మేకపాటి రాజగోపాల్ రెడ్డి నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అనేక బస్సు ప్రమాదాలు, దేవాలయాల అపశృతులు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాపూర్లో ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. మండలంలో జరిగే అభివృద్ధి పురోగతిపై సభలో చర్చించారు. అధికారుల తీరుపై మండలంలో కోఆప్షన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు స్థానిక ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ కుమ్మరికుంట ప్రసన్న ఆధ్వర్యంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి చర్చించారు. వైద్యం, త్రాగునీరు, విద్యుత్, విద్య, పారిశుద్ధ్యం మొదలైన ప్రజా అవసరాలు సభలో చర్చకు వచ్చాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ భవానీ సభలో పేర్కొన్నారు. మండల కోఆప్షన్ సభ్యులు ఎస్టీ సయ్యద్ మండల ప్రభుత్వ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రసన్న, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచులందరికీ కూడా ఏప్రిల్ 2వ తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. వారికి ఒక చిరు సన్మానం చేయాలని, అందరితో ఆదరాభిమానాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకొని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు. ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలువురు అర్జీదారులు కలెక్టర్ సారు తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించండి అయ్యా అంటూ వేడుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఆర్డీఓ అనూష, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ హరిచంద్రారెడ్డి, తెలుగు గంగ అధికారి వంశీకృష్ణ, తెలుగు గంగ స్పెషల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్లతో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కృష్ణకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ అజితా వేజెండ్ల నిర్వహించారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజితా వేజెండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఏలతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్లు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ చెన్నుడితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్పటి వరకు 105 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు వారు వెల్లడించారు. నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 105 కోట్ల రూపాయల పన్నుల వసూళ్లను సాధించామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలు, స్థిరాస్తుల కొనుగోలు సమయంలో ఆయా ఆస్తులపై నగరపాలక సంస్థకు సంబంధించిన పన్ను బకాయిలను పరిశీలించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పన్ను చెల్లించాల్సిన బాధ్యత తప్పనిసరిగా నూతన యజమానిదని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారుగా 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వడ్డీ రాయితీ ద్వారా మార్చి 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని, వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కొనసాగుతున్నాయని, నగరాభివృద్ధికి సహకరించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 8, టౌన్ ప్లానింగ్ 8, రెవెన్యూ 9, ఇంజనీరింగ్ 7, పబ్లిక్ హెల్త్ 3, హెచ్ సెక్షన్ 1, ఆప్కాస్ 1 మొత్తం 37 వినతులను కమిషనర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ సిపి రఘునాథరావు, ఇంజనీరింగ్ విభాగం ఈఈలు శేషగిరిరావు, అనిల్, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ గ్రీవెన్స్లో 37 కంప్లైంట్స్ వివిధ అంశాలపై రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి, వేకెంట్ ల్యాండ్ సంబంధించి కొంతమంది ఫిర్యాదుదారులు వచ్చారు. అదేమంటే గతంలో మాకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ట్యాక్స్ వేశారని, లేదా గతంలో మేము పార్షల్ అమౌంట్ కట్టున్నాము ఇప్పుడు పూర్తి అమౌంట్ కట్టమని అంటున్నారని, మరొకటి మేము వేరే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము, ఆ అపార్ట్మెంట్ కొనేటప్పుడు మాకు దాని మీద బకాయిలు ఉన్నాయని మాకు తెలియదు అని వచ్చారు. వీటన్నిటికీ కారణం లేదా వీటన్నిటికీ ఉన్నటువంటి మూల సూత్రం ఒకటే, మనం ఏదైనా ఆస్తిని కానీ ఖాళీ స్థలాన్ని కానీ కొనేటప్పుడు ఆ ఖాళీ స్థలం పైన లేదా ఇంటిపైన ఎటువంటి పన్నులు బకాయి ఉన్నాయా లేదని చూసుకోవాలి. అదేవిధంగా మనము అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్పష్టంగా రాస్తారు, మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఈ ఇంటిపైన లేదా ఈ ఖాళీ స్థలం పైన ఎటువంటి పన్నులు కానీ, ఎటువంటి ట్యాక్సులు కానీ, ఎటువంటి కోర్టు వివాదాలు కానీ పెండింగ్లో లేవు. అలా ఉన్నట్లయితే వాటిని నేనే నా సొంత ఖర్చుతో పరిష్కరించగలవాడని రాస్తాడు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అయితే పొరపాటున కొంతమంది చూసుకోకుండా మీరు మోసపోయినట్లయితే మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారిని అడిగి వాటి మీద ఉన్నటువంటి బకాయిలు మీరు చెల్లించాలి. చెల్లించపోయినట్లయితే కోర్టు ద్వారా ఇటువంటి ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు, కోర్టు ద్వారా వాటిని మనము ఆక్షన్లోకి పెట్టినప్పుడు అంతిమంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఖాళీ స్థలం కానీ, అదేవిధంగా ఇల్లు కానీ కొన్నటువంటి వారు మీరు వాటిపైన ఉన్నటువంటి పన్నులు ఏమైనా ఉన్నట్లయితే ఆ చెల్లించే బాధ్యతను మీరే తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో బెల్టు షాపులను వెంటనే తీసివేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన గ్రీవెన్స్లో వారు తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను నిర్మూలించాలని నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్కు గ్రీవెన్స్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపూరు మండలం అన్ని గ్రామాలలో గ్రామానికి 4 బెల్టు షాపులు చొప్పున అక్రమంగా నిర్వహించడం వలన పేద కుటుంబాలు వ్యసనాల పాలవుతున్నారన్నారు. కూలీనాలి చేసుకునే బీద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అదేవిధంగా బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నాయన్నారు. బెల్టు షాపులను నిర్మూలించాలని ఇదివరకే ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం సమర్పించామని, అదేవిధంగా ఈ రోజు గ్రీవెన్స్లో రాపూరు ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహకు కూడా వినతిపత్రం ఇచ్చామని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపులను నిర్మూలించాలని, అది జరగని ఎడల మండలంలో మహిళలందరితో ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు. రాపూర్ మండలంలో 21 పంచాయతీ పరిధిలో ఉన్న 42 గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 4-5 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఇక్కడ ఉండే లైసెన్స్డ్ షాపుల యాజమాన్యం అంతా సిండికేట్ అయి ఒక వ్యక్తిని పెట్టి ఆటో పెట్టి ఇంటింటికి బెల్ట్ మద్యము ఇంటింటికి తోలిస్తూ గ్రామాల్లో పేద కూలీనాలి చేసుకునే పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేవిధంగా ఉదయం లేస్తే తెల్లారుజామున 3 గంటల నుంచి 10:30 దాకా ఉదయం బెల్ట్ షాపులు 70, 80, 50 రూపాయల ఎక్కువ రేట్లకి అమ్ముతూ తెల్లారుజామున నుంచే రోడ్డు పాయింట్లలో, నడి వీధులలో ప్రతి ఇంట్లో పేద ప్రజలు అస్తవ్యస్తానికి కూలీని ఆలోచేసి భార్య పిల్లకాయలను కూడా పక్క వదిలేసి ఈ మద్యానికే ఖర్చు పెడతా ఉన్నారు మొత్తం. అదే రాపూర్ పంచాయతీ పరిధిలో గూడూరు రోడ్లో ఉన్న ఒక షాపు కూడా, అదే కోడ్రుపాటు రోడ్లో మరో షాప్ ఉంది. ఈ 2 షాపుల నుంచి కూడా ఒక ఆటో పెట్టి పిల్లకాయలకి జీతాలు ఇచ్చి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 4-5 ఇళ్లకి వేస్తుంది. దానివల్ల అక్కడికక్కడ వాళ్ళకే గొడవలు పెడుతూ ఉన్న ఎక్సైజ్ అధికారులు కూడా మేము ఈ నెల 25/3/2026 పొదలకూరు ఎక్సైజ్ ఎస్ఐ గారికి ఎంఆర్పీఎస్ ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు రేపు నెలలో పెంచులకోన బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల లోపల అన్ని రాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు అరికట్టకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి మహిళలందరినీ సేకరించి దీన్ని పెద్ద ఉద్యమంగా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం.
తిరుపతి జిల్లా ఏరుపేడలో ఆనందపల్లి పరమేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లకు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభాభిషేకంలో తాను భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ ఆనందపల్లి పరశురామేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. నూతన ధ్వజస్తంభానికి విశేష అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్త జన సందోహం మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయదారులు నెల్లూరు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జ్యోతి దంపతులతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భర్తల గిరినాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షులు నాగరాజు నాయుడు, హేమాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈరోజు గుడిమల్లం గుడిలో గజస్తంభం అనేది ఈరోజు నిలబెట్టడం జరిగింది. మరి దాత బీదా రామచంద్రన్న నెల్లూరు వాసులు ఎమ్మెల్సీ గారు మరి వాళ్ళు వచ్చి డొనేట్ చేసి, అది కూడా తమాషా ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి. వాళ్ళ దంపతులు వస్తుంటే మరి వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ కాళహస్తి టెంపుల్ కాదు గుడిమల్లానికి పోవాలి ఈరోజు అని చెప్పి ఆయన తీసుకురావడం. వచ్చిన వెంటనే రవణ ఈ స్తంభం ఎందుకు సరిగ్గా లేనట్టుంది అంటే మా చైర్మన్ గారు గిరి గారు, అయ్యా మేము కూడా దాతల కోసం చూస్తున్నాం, ఇది కట్టాలనుకున్నాము, కొత్తది పెట్టాలనుకున్నాం అని లోపలికి ఇమీడియట్గా ఆయన శాంక్షన్ చేసి లేదు మేము చేస్తామని చెప్పి, అంటే స్వామివారు ఆయన్నే పిలిపించుకొని చేసుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేటలో టిట్కో గృహాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పేదోడి సొంతింటి కలే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. నెల్లూరులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన, గత ప్రభుత్వంపై విమర్శలు. నెల్లూరులో కలకలం రేపిన జంట హత్యలు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అజితా వేజండ్ల, అక్రమ సంబంధమేనని అనుమానం. మార్కాపురం బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన మేకపాటి, ఆర్థిక సాయం అందజేత సీఎం చంద్రబాబుపై మండిపాటు. ఇవి బులెటిన్ల వార్తలు చూస్తూనే ఉండండి N3 టీవీ.